మద్యం తాగాడని అతని వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. అసలు మద్యం తాగలేదని అతను ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తిన ఆ వ్యక్తి గాంధీ హాస్పిటల్కు వెళ్లి తనంతట తానే వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. మద్యం తాగలేదు అంటూ డాక్టర్ రిపోర్ట్ తీసుకొచ్చి పోలీసుల ముందు పెట్టాడు. దాంతో అవాక్కైన పోలీసులు అసలు కథ ఏమిటి అని రివర్స్ ఎంక్వైరీ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రక్త శ్వాస పరీక్షలు నిర్వహించకుండా ఇష్టం వచ్చినట్లు నివేదికలు ఇస్తూ చిక్కులు సృష్టించుకుంటున్నారు అన్నారు పోలీసు అధికారులు. ఉప్పల్కు చెందిన నాగభూషణ్ రెడ్డి తాడ్బండ్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో అతను ఇంటికి వెళ్తూ ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అతన్ని తిరుమలగురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపారు. నాగభూషణ్ రెడ్డిని బ్రీత్ అనలైజర్తో పరీక్షించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అతని వాహనాన్ని సీజ్ చేశారు. నాగభూషణ్ రెడ్డి తాను ఎలాంటి మద్యం సేవించలేదని, ఆఫీసులోనే ఆలస్యమైందని, ఇంటికి వెళ్తున్నానని ఎంత చెప్పినా ట్రాఫిక్ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో నాగభూషణ్ రెడ్డి వెంటనే గాంధీ హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. తాను మద్యం తాగానో లేదో చెప్పాలని వైద్యుల్ని కోరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు నాగభూషణ్ రెడ్డి మద్యం తాగలేదని రిపోర్ట్ ఇచ్చారు. వైద్యులిచ్చిన ఆ రిపోర్ట్ తీసుకుని నాగభూషణ్ రెడ్డి మళ్లీ తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసుల నుంచి నాగభూషణానికి చుక్కెదురైంది. నీ మీద కేసు నమోదు చేశామని, ఆధారాలుంటే కోర్టుకు చూపించి తర్వాత వాహనాన్ని విడుదల చేయించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు వెనుదిరిగాడు. నాకు ఎవ్రీ మంత్ ఎండింగ్ నాకు 12 అవుతుందండి ఆఫీస్లో. నేను 11:50కే క్లోజ్ చేసుకొని బయలుదేరిన. ఈ నుంచి 300 to 500 మీటర్స్లలో నన్ను పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నేను చెప్పిన నేను తాగలేదు. ఆయన కూడా 77 అనలైజర్ చూపించింది. నువ్వు ఎట్లా తాగలేదు, నీకు తెలియకుండా మీ ఫ్రెండ్స్ ఏమన్నా కలిపిర్రా అనేసి ఎగతాలుగా మాట్లాడారు. ఆయన కూడా నేను తాగలేదు అనేసి అంటే, కానీ ఒకవేళ మీరు కేసు ఫైల్ చేసిరు కదా, డాక్టర్ కాడికి నన్ను తీసుకెళ్ళండి, ఏడికైనా నేను రెడీ, మీరు నన్ను తాగినా అని ప్రూఫ్ చూపిస్తే కనుక ఏ డాక్టర్ కాడికైనా కూడా మీరు ఏ 6గా వేసినా కూడా నేను రెడీ అని చెప్పిన. వాళ్ళు వినలేదు. నువ్వే వెళ్ళు, మేము అవసరం లేదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ఉస్మానియా కానీ గాంధీ చెప్పారు వాళ్ళు ఇద్దరు. గాంధీలో ఏమన్నారు సార్? గాంధీలో నాకు టెస్ట్ చేసి ప్లస్ నా దగ్గర అటెండర్ నోటి దగ్గర మాట్లాడేసి చేసినాకనే ఈ లెటర్ రాసిచ్చిండు. నాకు ఏమని రాసిచ్చారు? నో స్మైల్ ఆఫ్ ఆల్కహాల్ అనేసి ప్లస్ ఎటువంటి మద్యం సేవించలేదనేసి లెటర్ రాసి చేయడం జరిగింది. ప్లస్ అదే లెటర్ తీసుకొని వచ్చి మళ్ళీ 2 o'clock ట్రాఫిక్ సంబంధించి పై అధికారులకు ఎవరికైనా చెప్పారా? నేను ఆ టైంలో నేను ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి గాంధీ ఆసుపత్రి వైద్యుడు నాగభూషణాన్ని కేవలం ఫిజికల్గా మాత్రమే పరీక్షించి అతను మద్యం తాగలేదని నివేదిక ఇచ్చాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. కళ్ళు, ముఖం చూస్తే మద్యం తాగింది లేనిది ఎలా తెలుస్తుందని, వైద్యులు రక్త పరీక్ష నిర్వహిస్తేనే మద్యం తాగిన విషయం నిర్ధారణ అవుతుందని అధికారులు అంటున్నారు. గాంధీ హాస్పిటల్ డాక్టర్ నిర్వాకంపైన వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇలాగే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, అప్పట్లో ఉస్మానియా డాక్టర్ ఇలాంటి ఫిజికల్ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఛార్జ్ మెమో అందుకున్నాడని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం ఈ పరిణామంతో మరోసారి చర్చకొచ్చింది. బ్రీత్ అనలైజర్ పనితీరుకు వైద్యుల నివేదికకు సవాల్గా నిలిచింది.